ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: స్వామి, రాజకీయంగా రాజ్యాంగబద్ధంగా భారతదేశము సెక్యులర్గా ప్రసిద్ధి చెందినది. కానీ సెక్యులరిజం అనే దాన్ని రాజకీయ పార్టీల వారు రకరకాలుగా వివరిస్తున్నారు, వక్రంగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిని గూర్చి తెలుపవలసిందిగా ప్రార్థిస్తున్నాను. బాబా: సెక్యులరిజం అంటే నాస్తిక్యం కాదు. సెక్యులర్ అనగా హిరణ్యకశిపుని రాజ్యం కాదు. ఎవరి ధర్మాన్ని వారు ఆచరించి, ప్రచారం కావించి, యథేచ్ఛగా అనుభవించి, ఇతర మతములను ధర్మాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శించకుండా ఉండుటయే సనాతన ధర్మం. ఈ సెక్యులర్ అంశాన్ని ప్రస్తావించింది. భగవద్గీతలో స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ అన్నాడు కృష్ణుడు. అనగా నీ స్వధర్మాన్ని నీవు అనుసరించు, పరధర్మం కాదు. అయితే ఇందులో మరో సూక్ష్మం ఉంది. స్వధర్మం అంటే మీరు భావించే వర్ణాశ్రమ వృత్తి ధర్మాలు కావు. స్వధర్మం అనగా ఆత్మధర్మం. పరధర్మం అంటే అనాత్మభావం. సాయిరామ్.